Hebrews chapter 1 verses 1 and 2. Hebrews chapter 1 verses 1 and 2. Long ago, at many times and in many ways, God spoke to our fathers by the prophets. God spoke to our fathers by the prophets. But in these last days, He has spoken to us by His Son, whom He appointed the head of all things, through whom also He created the world. Through whom also He created the world. తెలుగులో చూద్దాం ఈ వాక్యాల్ని. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రపంచములను సృజించెను అని దీని మీనింగు. ఈ దేవుడు మరి ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించారు కాబట్టి ఈయన సృష్టికర్త అని మనం అనొచ్చా అనకూడదా? ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచంలో సృష్టించిన వాడినే కదా సృష్టికర్త అయినటువంటి దేవుడు అని పిలుస్తాము. దీన్ని బట్టి మనకి ఈ దేవుడు ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే విషయం మనకి అర్థమవుతుంది ప్రియమైన వారలారా.